నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. 2014-19 మధ్య కాలంలో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టిన తర్వాత నెల్లూరు నగరంలో కొన్ని అనూహ్య మార్పులు తీసుకొచ్చారు. ప్రత్యేకించి నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏసీ బస్ స్టాప్లు అనేవి నెలకొల్పారు. అయితే ఆ తర్వాత తీరా ప్రారంభించే సమయానికి ప్రభుత్వం మారిపోవడం, తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టేయడం, ఇవన్నీ చకచకా జరిగిపోయి మరి ఆ సీజన్లో కట్టినటువంటి ఆ కాలంలో కట్టినటువంటి ఏసీ బస్ స్టాప్లు ఇప్పుడు ఎలా ఉన్నాయి, వాడుకలో ఉన్నాయా, వాడుకలో లేకపోతే వాటి పరిస్థితి ఏంటో మీకు చూపించే ప్రయత్నం ఈరోజు నేను చేయబోతున్నాను. నాతో రండి. నెల్లూరులో దాదాపు 6 ప్రాంతాల్లో ఈ ఏసీ బస్ స్టాప్లు అనేవి నిర్మించారు. ప్రస్తుతానికి మనం ఉన్న ఈ ప్రాంతం వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ అదేవిధంగా రాజరాజేశ్వరి గుడి సమీపం, ఆ తర్వాత టీటీడీ కళ్యాణ మండపం ఆపోజిట్, అలా కొన్ని ప్రాంతాల్లో గాంధీ బొమ్మ, ఇలా కొన్ని ప్రాంతాలు నిర్మించారన్నమాట. ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి ఈ బస్ స్టాప్ వచ్చేసి అయ్యప్ప గుడి దగ్గర ఉండేది. సో అప్పట్లో ఇది ఏసీ బస్ స్టాప్ కింద నిర్మించారన్నమాట. చూసినట్లయితే అక్కడ ఏసీ అవుట్డోర్ కూడా లేదు. మొత్తానికి ఏసీ బస్ స్టాపులకి ఏమైందో తెలియదు, కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఎందుకు వీటిని పక్కన పెట్టేసిందో ఎవరికీ తెలియని విషయం. సో ఏదేమైనప్పటికీ మాత్రం ప్రజల సౌకర్యార్థం నిర్మించినటువంటి బస్ స్టాండ్లు ఈరోజు దీనస్థితికి చేరుకున్నాయి. ఆఖరికి షట్టర్ కూడా దించేస్తున్నారు. తిరిగి మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఏం చేయబోతున్నారు, అదేవిధంగా ఏ ప్రాంతాలు ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాం. సో ప్రస్తుతానికి మనం కరెంట్ ఆఫీస్ సెంటర్లో అప్పట్లో నిర్మించినటువంటి ఏసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. సో నా వెనకాల ఉన్నటువంటి విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రస్తుతం ఆ బస్ స్టాండ్ వినియోగంలో ఉందా లేదా అనే విషయం. సో ఇక్కడ కూడా షట్టర్లు పడిపోయాయి. ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులు బస్ స్టాండ్ అసలు ఓపెన్ కాలేదు, కట్టించారు. ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్న సమయంలో గవర్నమెంట్ మారిపోయింది. తర్వాత నుంచి వైసీపీ గవర్నమెంట్ దీన్ని పూర్తిగా విస్మరించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది కరెంట్ ఆఫీస్ సెంటర్ ఉన్నటువంటి ఏసీ బస్ స్టాప్ ప్రస్తుతం వినియోగంలో లేదు. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వీటిని పునర్నిర్మిస్తారా లేకపోతే అలాగా వదిలేస్తారనేది వేచి చూడాలి. మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ బస్ స్టాప్ యొక్క పరిస్థితి ఏంటో చూద్దాం. ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి ఈ ఏసీ బస్ స్టాప్ రాజరాజేశ్వరి గుడి పక్కన ఉంటుంది. సో ఇది కూడా మూతపడిపోయింది పూర్తిగా. అయితే కొన్ని రోజులు ఏదైతే ఏసీ బస్ స్టేషన్స్ ఉపయోగంలో లేకుండా ఉన్న కొన్ని రోజులు అది మందుబాబులకు అడ్డాగా కూడా మారింది. అనేక సందర్భాల్లో చాలా మీడియాలో కూడా మనం వార్తలు చూసాం ఇట్లా వాడుతున్నాం అని చెప్పి. సో ఈ బస్ స్టాండ్ కూడా మూతపడిపోయింది. ప్రస్తుతం ఇది మూడోది, అయ్యప్ప గుడి దగ్గర నుంచి తీసుకుంటే ఇది మూడో బస్ స్టాపు. ఇది కూడా మూత వేసేస్తుంది. ఫస్ట్లో షట్టర్స్ లేవు, తర్వాత షట్టర్స్ బిగించి మరీ క్లోజ్ చేసేసారు. అప్పుడు గ్లాస్ డోర్ ఉండేది లోపలంతా కూడా. సో ఇది క్లోజ్ చేసేసారు. ప్రస్తుతానికి రాజశ్రీ గుడి దగ్గర ఉన్నటువంటి ఈ ఏసీ బస్ స్టాప్ కూడా నిరుపయోగంగా మారిపోయింది. ఇంకెక్కడెక్కడ ఏసీ బస్ స్టాప్ ఉన్నాయి, వాటి పరిస్థితి ఏందో ఈరోజు సాస్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మనం మూడో బస్ స్టాప్ దగ్గరకు వచ్చాం. ఇంకా ముందుకెళ్దాం పద. సో ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతం వచ్చేసి టీటీడీ కళ్యాణ మండపం ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది బస్ స్టాప్. ఇక్కడ కూడా మనకు అదే సీన్స్ కనిపిస్తున్నాయి, సేమ్ దృశ్యాలు. ఏసీ అవుట్డోర్లు లాగేశారు,
కరెంట్ నాకు తెలిసి పవర్ సప్లై కూడా లేదు, షట్టర్లు పడిపోయినాయి. నాకు తెలిసి ఆల్మోస్ట్ నెల్లూరులో ఉన్నటువంటి అన్ని ఏసీ బస్ షెల్టర్ల పరిస్థితి ప్రస్తుతానికైతే ఇదే అనుకుంటున్నాం. ఏంటి ఎలా ఉంది ఒకసారి పరిస్థితి చూద్దామనేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం అనేసి మేము ఈరోజు రావడం జరిగింది. సో ఇది ఇక్కడున్న పరిస్థితి. ఆఖరికి పెయింటింగ్స్ కూడా పైన బస్ స్టాప్ అనే పెయింటింగ్స్ కూడా మొత్తం అంతా ఊడిపోయినాయి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మరి ప్రజలకి ఇది ఉపయోగపడదా అనే విషయం పక్కన పెడితే ప్రజాసొమ్ముతో నిర్మించినటువంటి ఇలాంటివి బస్ స్టాండ్లు అన్నీ కూడా ఈరోజు దుర్వినియోగంగా మూలబడిపోవడం చాలా బాధాకరం. తిరిగి నిర్మిస్తే బాగుంటుందని కొంతమంది చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం మద్రాస్ బస్ స్టాండ్ కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్నటువంటి ఏసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. సో నెల్లూరులోని అన్ని బస్ స్టాండ్ల పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఆదరణకు నోచుకోకుండా ఆలనా పాలన లేకుండా మూలపడేస్తున్నారు వాటిని. అంటే అంత ఖర్చు పెట్టి కట్టిన బస్ స్టాండ్లు ఈరోజు ఎందుకు పనికి రాకుండా తయారయ్యాయి. ఈ ప్రాంతంలో కూడా పరిస్థితి అయితే మాత్రం మనకు ఒకటేలా కనిపిస్తుంది. చాలా చోట్ల ఏసీలు అన్ని ఇండోరు అవుట్డోర్ రెండు తీసేస్తున్నారు. అది ప్రభుత్వమే తీసారా లేకపోతే ఎలా జరిగిందని కూడా మనకు తెలియాల్సి ఉంది. సో మొత్తానికైతే మాత్రం బస్ స్టాపులు నిరుపయోగంగా మారిపోయినాయి. నెల్లూరులో మనకు యాక్చువల్గా సిటీ బస్సు వ్యవస్థ అంటే లైక్ విజయవాడ, అదేవిధంగా గుంటూరు, హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉన్నటువంటి ఆర్టీసీ సిటీ సర్వీసులు మనకి ఇక్కడ కూడా లేవు. మనకి ఇక్కడ లేవు అసలు. పూర్తిగా ఆటోలు లేకపోతే ప్రైవేట్ బస్సులు. సో ఇవేంటంటే ఒక వాదన ఉంది. ఇవేంటంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు ఎత్తి ఆపేస్తున్నప్పుడు ఏసీ బస్ స్టాండ్లు ఎందుకు అని అప్పట్లో కొన్ని పార్టీ కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకించింది, ప్రతిపక్షంగా ఉన్నటువంటి అప్పటి వైసీపీ. సో ప్రస్తుతానికైతే మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మరి వీటి మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎలా ఉందో పరిస్థితి. అయ్యప్పగుడి నుంచి గాంధీ బొమ్మ వరకు మెయిన్ రోడ్డు మీద 6 ఏసీ బస్ స్టాప్లు నిర్మించింది 2014-2019 మధ్యలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం. అయితే ఈ 6 ఏసీ బస్ స్టాప్లు కలిపి దాదాపు ₹1 కోటి వరకు ఖర్చు అయినట్లు అంచనా. అయితే ప్రారంభించినప్పుడు అందరూ సంతోషించారు. నెల్లూరులో కూడా ఏసీ బస్ స్టాపులు రాబోతున్నాయి సిటీ స్టైల్లో అనేసి. అంటే ఏ సిటీలో కూడా లేవు, దేశంలో ఎక్కడా లేవు. నాకు తెలిసి నెల్లూరులోనే ప్రథమంగా నేను అనుకున్నాను. అయితే తీరా గవర్నమెంట్ మారిపోయిన తర్వాత వైసీపీ పూర్తిగా బస్ స్టాండ్లు పక్కన పెట్టేసింది. ప్రస్తుతం మనం ఉన్న గాంధీబొమ్మ ప్రాంతం ఇది. గాంధీబొమ్మ దగ్గర ఉన్నటువంటి ఏసీ బస్ స్టాప్ కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది. షట్టర్లు మూతపడిపోయినాయి ఎక్కడికక్కడ. ₹1 కోటి ప్రజాధనం వృధా అయిపోయిందనే ఆవేదన కూడా కొంతమందిలో వ్యక్తమవుతుంది. తిరిగి ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఏం చేయబోతున్నారు? తిరిగి వీటిని పునర్నిర్మిస్తారా లేకపోతే ఆ ప్లేస్లో ఇంకేదైనా ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా చేయబోతున్నారా, ఏదైనా నిర్మాణం చేపట్టబోతున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. అప్పట్లో ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారో పొంగూరు నారాయణ తిరిగి ఇప్పుడు మళ్ళీ ఆయనకు అదే శాఖ కేటాయించారు. సో ఆయన హయాంలోనే ఈ నెల్లూరు నగరం మొత్తం మీద ఉన్నటువంటి 6 బస్ స్టాప్లు నిర్మితమయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన అదే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. త్వరలో నెల్లూరు నగరాభివృద్ధిపై కూడా ఆయన దృష్టి పెట్టబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ ఏసీ బస్ స్టాప్లు ఏం చేస్తారో అనే చర్చ అయితే మాత్రం సర్వత్రా నెలకొని ఉంది. మరి చూడాలి టీడీపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది. వాటిని పూర్తిగా డెమాలిష్ చేసి ఇంకేమైనా చేయబోతున్నారా లేకపోతే తిరిగి ఏసీలు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేబోతున్నారా అనే విషయం తేలాల్సి ఉంది. కెమెరా పర్సన్ వంశీ కృష్ణారెడ్డితో జోసెఫ్ సాస్ టీవీ నెల్లూరు నుంచి.